నెల్లూరు జిల్లా కిస్తీపురం చింతలపాలెం గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని స్థానికులు తెలిపారు. చింతలపాలెంలోని ఎస్టీ కాలనీకి వెళ్లే రహదారి చిల్లెం చెట్లతో నిండిపోయిందని, వీధి లైట్లు వెలగడం లేదన్నారు. విద్యుత్ సరిగ్గా లేక విషసర్పాలతో సహవాసం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వసతులు లేకుండా ఇబ్బంది పడుతున్నామని, ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. పాలు మాకు రోడ్లు లేవు, ఏం లేవు సార్. మేము 30 సంవత్సరాలు ఉన్నాం. ఈది లైట్లు లేవు, ఏమి లేవు సార్. మాకు రోడ్లు లేవు, పాములు దొల్లాడుతున్నాయి సార్. అది చూసి మాకు అట్ట రోడ్లు వేపింది సార్. ఈ పుణ్యం ఉంటుంది సార్. అధికార నాయకులు ఏమంటారు? అధికార నాయకులు మాకు అసలు రావటమేలే సార్. ఇట్లా చూడడం కూడా లేదు మా సాయి, చూడటమేలే. అవన్నీ చూడు ఎట్లున్నాయి చూడు. మీరు ఫోటోలైనా తీసుకొని పోండి, వచ్చి రండి, మీరు చూద్దురు రండి. ఏం సార్ మమ్మల్ని చేసి ఎట్ట చేసాము? మేమేమో డబ్బున్న వాళ్ళం కాకపోతే సార్, మేము ఈ చీకట్లో పడి ఉన్నాం సార్. మేము నా పేరు చింతలపాలెం సార్. మాది పారాయతమ్మ. మాకు రోడ్డులు లేవు, ఏం లేవు సార్. మేము చేతల్లో రోడ్లు లేకుండా ఏం లేకుండా పిల్ల పాపలు దల్లాడుతున్నాం సార్. మాకు లైట్లు కూడా లేవు సార్. ఈడు లైట్లు కూడా ఓట్ల కోసం అయితే వస్తారు సార్. మా కాడికి లైట్లు చూసుకోరు, రోడ్లు చూడరు సార్. మాకు లగిచ్చుకుంటూ వస్తారు, ఓట్లు వేసుకొని పోతారు, మళ్ళీ తిరిగే చూరు సార్. మా సైల సర్పంచ్ అసలు పట్టించుకోవట్లేదు సార్ మమ్మల్ని. పాలు మాకు రోడ్లు లేవు, ఏం లేవు సార్. మేము 30 సంవత్సరాలు ఉన్నాం. ఈది లైట్లు లేవు, ఏమి లేవు సార్. మాకు రోడ్లు లేవు, పాములు దొల్లాడుతున్నాయి సార్. అది చూసి మాకు అట్ట రోడ్లు వేపింది సార్. ఈ పుణ్యం ఉంటుంది సార్. అధికార నాయకులు ఏమంటారు? అధికార నాయకులు మాకు అసలు రావటమేలే సార్. ఇట్లా చూడడం కూడా లేదు మా సాయి, చూడటమేలే. అవన్నీ చూడు ఎట్లున్నాయి చూడు. మీరు ఫోటోలైనా తీసుకొని పోండి, వచ్చి రండి, మీరు చూద్దురు రండి. ఏం సార్ మమ్మల్ని చేసి